హలో అందరికీ. వెల్కమ్ టు నందిని సరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్క గట్టి పడుతుంది, విరిగిపోకుండా ఉంటుంది. చికెన్లోని వాటర్ కొంచెం దగ్గర పడ్డాక 2 టమాటాలను తీసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారము, ఉప్పు వేసి గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని కాసేపు ఉడికిన తర్వాత మసాలా కూడా వేసుకొని కలుపుకొని చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.